డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి జీవన గానం సదాశివం 3వ భాగం. నేను మా కుటుంబం. మా నాన్న చనిపోయేటప్పటికి మేము 5 మగపిల్లలం, 3 ఆడపిల్లలు. ఆడపిల్లలు అప్పటికే 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. 3వ అమ్మాయి 1947 తన 12వ ఏట టైఫాయిడ్లో మరణించింది. కనుక ఇంటి వద్ద మా అమ్మతో పాటు 4 తమ్ముళ్ళు ఉండేవారు. వ్యవసాయ పనుల కొరకు ఒక పాలేరు ఉండేవాడు. అతని పేరు జంపని సాంబయ్య. అతను 1944 నుండి 51 వరకు, అంటే 7 ఏళ్ళు మాతోనే ఉండి బాధ్యతగా పని చేసినందువల్ల మా అమ్మ అతనికి బాగానే చూసేది. 1946లో మా మేనమామ పొలం అమ్మిన తర్వాత కేవలం 10 ఎకరాల వ్యవసాయం, ఒక జత ఎడ్లు, పాలేరు, అట్టహాసమంతా భరించడం కష్టమైన అంతకన్నా గత్యంతరం లేదు. నా పెద్ద తమ్ముడు మురహరిరావుకు చదువు అబ్బల. 1952 నుండి వ్యవసాయ బాధ్యతలు తీసుకున్నారు. మా వద్ద పని మానేసిన సాంబయ్య ఆ 7-8 సంవత్సరాల్లో నిజామాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకొని సొంత పొలం కొనుక్కొని వ్యవసాయం చేశారు. 1990 ఆ ప్రాంతంలో ఒకసారి గుంటూరు నన్ను చూడటానికి వచ్చారు. అతనికి 3-4 పిల్లలని, అందరూ పై చదువులు చదివి ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పి చాలా ఆనందం కలిగి పెరిగిన బాధ్యత. మిగతా తమ్ముళ్ళు ఒక్కొక్కళ్ళు గుంటూరు హిందూ కాలేజీ హై స్కూల్లో చదివారు. వారిని గుంటూరులో నా వద్ద ఉంచుకునేందుకు ప్రయత్నించారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేనందువల్ల నాలాగే మా ఊరి నుండి హై స్కూల్కి వచ్చి చదువుకొని వెళ్ళేవారు. SLC అయిన తర్వాత రెండో తమ్ముడు సత్యనారాయణ, 3వ తమ్ముడు సీతాపతిరావులను విజయవాడ లయోలా కాలేజీలో చేర్పించి సత్యనారాయణకు కాకినాడ మెడికల్ కాలేజీలోను, సీతాపతిరావు ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖలోను సీట్లు వచ్చాయి. దురదృష్టవశాత్తు సీతాపతిరావు MBBS పూర్తి చెయ్యాల. చివరి తమ్ముడు మన్మథరావు గుంటూరులో PUCలో చేరారు. PUC పాస్ అయినప్పటికీ ఎక్కువ మార్కులు రాలేదన్న ఉద్దేశంతో మళ్ళా చదివి కాకినాడ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. సత్యనారాయణ డాక్టర్ అయిన తర్వాత పిడుగురాళ్లలో డాక్టర్గా స్థిరపడి 1983లో చనిపోయే వరకు 47 మంచి డాక్టర్గా పేరు సంపాదించుకొని ప్రజాదరణ బాగా పొందారు. మన్మథరావు చేబ్రోల్లో కొన్నాళ్ళు ప్రాక్టీస్ అయి తర్వాత ఐర్లాండ్ వెళ్ళి అక్కడ PU అండ్ USK వెళ్ళి అక్కడ స్థిరపడి. నా తమ్ముడు నా దగ్గర ఉండకపోవటం, నా అత్త మామలు బావమరుదులు సన్నిహితంగా ఉండడం చూసిన ప్రజలు నేను నా కుటుంబాన్ని విస్మరిస్తున్నానని, జయప్రద తరఫున వారిని ఎక్కువగా ఆదరిస్తున్నానని చెప్పుకోవటం నేను గమనించాను. ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మతో మాట్లాడుతూ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత సంపాదించిన డబ్బు మా బావమరుదులు ఇద్దరూ స్థిరపడటానికి ఖర్చు పెట్టానంటే దానికి ఆమె తప్పేముంది? వాళ్ళు కూడా మనలాగానే ఆశపడి చదువుకుంటున్న వాళ్ళే కదా, మన పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకు ఇవ్వటం న్యాయమే అని. ఆ మాట నాకు ఎంతో బలాన్ని, ఆనందాన్ని. చదువులో శ్రద్ధే వ్యవసాయంలో కూడా. మా ఊరిలో కూడా కొంత పొలాన్ని కొని మా జాయింట్ ఆస్తి 10 ఎకరాలు మా పెద్ద తమ్ముడు మురహరిరావుకి ఇచ్చి నా సొంతానికి కూడా కొంత పొలం కొనుక్కొని మొత్తం పొలాన్ని అతన్నే పండించుకోమని చెప్పారు. చదువులో చూపిన శ్రద్ధ వ్యవసాయంలో కూడా చూపడం వల్ల ఆశించిన ఫలితం రాల. పెద్ద చెల్లెలకు 5 సంతానం, 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. చిన్న వయసులోనే సామాన్య రైతుకి ఇచ్చి వివాహం చేసినందువల్ల ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు. పెద్దమ్మాయి సంతానానికి ఆర్థిక సహాయం అందించారు. 2వ చెల్లెలు సంతానం లేదు. భర్త చాలా కాలం రోగిగా ఉండి 7-8 ఏళ్ల క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఆ చెల్లెలే నా ఆలనా పాలనా చూస్తుంది. పెద్ద చెల్లెలి పేరు సాంబమ్మ, చిన్న చెల్లెలి పేరు అనసూయ, సూరమ్మ అని కూడా పిలుస్తారు. 4 తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు నేనే చేశాను. కట్నం కానుకల విషయంలో బేరాలేమీ లేకుండా మురహరిరావుకు సంతానం నలుగురు.
2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. నలుగురిలో 3 గ్రాడ్యుయేట్. ఆడపిల్లలిద్దరూ గృహిణులుగా స్థిరపడ్డారు. మగపిల్లలిద్దరూ చిన్న వ్యాపారం చేసుకుంటారు. బరకర్రావు భార్య పేరు విష్ణువర్ధనం. రెండో తమ్ముడు సత్యనారాయణ, భార్య పేరు ప్రమేద్. సంతానం 3. వీరి పిల్లల పెళ్ళిళ్ళు సత్యనారాయణ మరణం తర్వాతే జరిగాయి. ఆడపిల్లలిద్దరూ బాగానే స్థిరపడ్డారు. మగపిల్లవాడు మాత్రం చిన్నప్పటి నుండి అజమాయిషీ లేని కారణంగా గాడి తప్పి ఆరోగ్యాన్ని కోల్పోయి భార్య 2 పిల్లలతో కాపురం చేస్తూ 3వ తమ్ముడు సీతాపతిరావుకు 1 ఆడపిల్ల 1 మగపిల్ల. ఆడపిల్ల బ్యాంక్ ఆఫీసర్, ఆమె భర్త చిన్న వ్యాపారస్తు. వీరు మద్రాసులో స్థిరపడ్డారు. మగపిల్లాడు కంప్యూటర్ స్పెషలిస్ట్ అయి మద్రాసులో ఏదో కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సీతాపతిరావు భార్య చిత్ర. 4వ తమ్ముడు మన్మథరావుకు మొదటి భార్య వల్ల 1 కూతురు 1 కొడుకు. అమెరికా వెళ్ళిన తర్వాత ఆ భార్య విడాకులు తీసుకొని కొడుకు చనిపోయారు. కూతురు 1 అమెరికన్ అబ్బాయిని పెళ్లి చేసుకొని 2 బిడ్డల తల్లి. మన్మథరావు రెండో వివాహం అమెరికన్ లేడీ మేరీతో వివాహం జరిగింది. ఆమె ద్వారా 1 కుమార్తె. ఆ పిల్ల కాలేజీ చదువుకొచ్చి ఆ పిల్ల పుట్టినప్పుడు 625 గ్రాముల బరువు. అది కూడా సిజేరియన్ చేసి తీశారు. ప్రీ మెచ్యూర్ బేబీ కనుక దాదాపు 3 నెలలు హాస్పిటల్లోనే స్పెషల్ కేర్ తీసుకొని పోయి దానికైన ఖర్చు సుమారుగా $1,00,000. అదృష్టవశాత్తు శారీరకంగా మానసికంగా మామూలు బిడ్డలాగానే పెరిగి. సహవాస ప్రభ. మా సంతానం 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు. అందరూ డాక్టర్ స్పెషలిస్టులే. టీజీలే. వారంతా డాక్టర్లు చేసుకున్నారు. వారు స్పెషలిస్టే. కొన్నాళ్ల క్రితం నా జూనియర్ అయిన 1 డాక్టర్, అదేం కుటుంబం అండి, డాక్టర్ సదాశివరావు ఇంట్లో కుక్క ఉందో లేదో తెలియదు, ఉంటే ఆ కుక్క కూడా డాక్టర్ అయ్యేది కదా అని 1 కామెంట్ విసిరారు. నా పర్సనల్ బార్బర్ కృష్ణకు 4 కుమారు. అందులో 2 డాక్టర్, 1 ఇంజనీర్, 1 జేకేసీలో లెక్చరర్. సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రభావం ఉండకపోదని నా అభిప్రాయం. మా ఊళ్ళో తాడి చెట్ల వరుసలో 1-2 వేప మొక్కలు ఉన్నాయి. అవి కూడా తాడి చెట్లలాగా నిలువుగానే నిటారుగా సహవాస ప్రభావం అంతే కదా అనుకో. నాకు